ఒరే వీర రాఘవరెడ్డి, నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరొచ్చా, నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా. నీ మీసం ఉత్తుత్తి మీసం కాకుండా నిజమైంది అయితే దా చూసుకుందాం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, బాలయ్య డైలాగ్ ఏ డైలాగు. సమరసింహారెడ్డి సినిమా వస్తే గీ డైలాగ్ మాత్రం ఈడవకుండా చూస్తుంటారు చాలా మంది. అయితే గిసొంటి డైలాగులు సినిమాలలో హీరోలు కొడితే చూడనీకే మంచిగుంటదేమో గాని మన లీడర్ సాపులు కొడుతుర్రు, పొట్టు పొట్టు తిట్టుకుంటుర్రు. మరి గవేం డైలాగ్లో గవేం మాటలో చూడురు మీరే. ఇంట్లో దాక్కోవడం కొడక, బయటికి రా, తెలుసుకున్నా నా కొడక, నీకు దమ్ముంటే బయటికి రా. నా ఇంటికి వస్తాను, రాలేకపోయావు, నేను ఇంటికి వచ్చా. బయటికి రా నా కొడక, దమ్ముంటే బయటికి రా. మరి ఈడొక బ్రోకర్, ఈడొక కోవిడ్. ఇటు నేను ఆఫీస్కి వెళ్తే ఇప్పటికే ఆఫీసు కలుషితమైంది. ఈ నా కొడుకు వెళ్తే నేను కూడా కలుషితం అవుతా. అటువంటి కోట్ నా కొడుకులు, దొంగ నా కొడుకులు, చిల్లర నా కొడుకులు, మహిళల్ని గౌరవించలేని నా కొడుకుల్ని ఆగ చూసిర్రా. మాటకు ముందోకు మాటకు ఎనుకోకు అని వేసుకుంటే గాని పబ్లిక్ కు చూపించేటట్టు లేదు వ్యవహారం. ముచ్చట్లు తక్కువ, మురికి మాటలు ఎక్కువ అన్నట్టే తయారైంది పరిస్థితి. అవేం మాటలు అవేం తిట్లో ఏమో మరి గాని లీడర్ల నోటెంట వస్తున్న ఆని ముత్యాలను వినలేక పబ్లిక్ కు చెవులకు చేతులు అడ్డం పెట్టుకునే కథ అవుతున్నది. ఇక అరికపూడి గాంధీ ముచ్చట్లు అట్లుంటే ఇంకో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నోటెంట కూడా ముత్యాలే రాలినాయి. ఇద్దరికిద్దరు పొట్టు పొట్టు తిట్టుకున్నారు. పార్టీ మారలేదంటాడు. గట్టెట్లయితది? గురువారం పొద్దుగాల 11ంటికి గాంధీ ఇంటికి పోయి కారు పార్టీ కండువాగా అప్పుతా అన్నాడు కదా కౌశిక్ రెడ్డి. ఇక దానికి అరికెపూడి గాంధీ గయ్యన లేచిండు. 11ంటికి నువ్వు వచ్చుడు కాదు, 12ంటికి నేనే కౌశిక్ రెడ్డి ఇంటికి పోతా అని బలగవంతేసుకొని లడాయికి పోయిండు. కౌశిక్ రెడ్డి ఇంటికాడ పొరక లొల్లి అయింది. జరంత మంది రాళ్లు మట్టి బిడ్డలు తీసుకొని ఇసిరేటాలకు కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు వలిగినాయి. పోలీసు వాళ్ళు గిట్ట ఆగబట్టకపోతే ఇంకేమయ్యేదో మరి. గలీజు మాటలు అన్ని తిట్టుకున్నారు రెండు దిక్కులోళ్ళు. ఇక అట్టిట్ల పోలీసు వాళ్ళు అరికెపూడి గాంధీని స్టేషన్ కేసుకొని పోయిండ్రు. లొల్లి అక్కడితోనే ఒడవలేదు. చెయ్యి పార్టీ మహిళా లీడర్లంతా కారు పార్టీ వాళ్ళ ఆఫీస్ కాడ పంచాది మోపు చేసిండ్రు. కౌశిక్ రెడ్డి ఆడోళ్లను నాదాన అయ్యేటట్టు మాట్లాడిండని లొల్లికి దిగిండ్రు. అటు ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేస్తారా అని కారు పార్టీ వాళ్ళు లేచి కూకున్నారు. ఎమ్మటే జనంత మంది కారు పార్టీ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి ఇంటికి అడిగి పోయిండ్రు. మాజీ మంత్రి హరీష్ రావు సార్ పోయిండు. చెయ్యి పార్టీ వాళ్ళ మీద మస్తు గరం అయిండు. ఏ గుండాలైతే మా కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసిండ్రో, హత్యాయత్న ప్రయత్నం చేసిండ్రో వాళ్ళందరినీ కూడా 307 కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. ఏ అధికారుల వైఫల్యం, ఈ ప్రాంతంలో రక్షణ కల్పించాల్సిన అధికారులే ఈ రోజు వాళ్ళని దగ్గరుండి కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేయించిండ్రో, ఇవాళ ఈ దాడిలో బాధ్యత వహించాల్సిన పోలీసులను సస్పెండ్ చేసేదాకా ఏసీపీ గారు, సిఐ గారు ఎవరెవరైతే దీని వెనుక ఉన్నారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. ఇప్పటికే కారు పార్టీ వాళ్ళు కమిషనర్ సార్ను కూడా కలిసి ఎగురని చేసిండ్రు. రెండు దిక్కులోళ్ళు చూసుకుందామంటే చూసుకుందాం అన్నట్టే చేస్తాండ్రు. మరిగా లొల్లి ఎంత దాకా పోతుందో ఏమో గాని నలుగురికి మంచి చెప్పాల్సిన వాళ్ళు ఎమ్మెల్యేలు గిట్లా మురికి మాటలు తిట్టుకుంటా రోడ్ల మీద పడి లొల్లులు చేస్తే ఏంటిది అన్నట్టు గిదెక్కడి రాజకీయం అని మస్తు కోపానికి వస్తున్నారు ఇప్పుడు పబ్లిక్.